ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధమైన పాదాలకి శుభనామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలం పాపిని నన్ను మమ్మల్ని తీసుకొచ్చినందుకు స్తోత్రం వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం ప్రభువా, మీ ఆకుతో శక్తితో ప్రభావంతో ఈ మందిరం నింపు ప్రభువా, ఈ ప్రభావంతో నింపు ప్రభువా, నింపు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నింపు, ప్రభువా నింపు, ప్రభువా నింపు తండ్రి. నీ వాక్యము చేత దర్శించుము ప్రియ పరలోకపు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించుము ఉదయకాలం ప్రభువా. దేవా సహాయం చేయండి, సమాధానం నెమ్మది దయచేసి యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, ప్రేమించేదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసు, ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమగలిగిన తండ్రి, ఉదయకాలము ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఉదయకాలము ఈ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని ప్రత్యక్షతలు ఎలా ఉంటావో ఈరోజు తెలుసుకుందాం. దేవుని ప్రత్యక్షతలు ఎలా ఉంటాయి, దేవుడు ఎలాగ మనుషులతో మాట్లాడతాడు, దేవదూతల ద్వారా దేవుడు ఎలాగ మాట్లాడతాడు, మనుషునికి దేవుడు ఎలాగ కనపడతాడు అన్న సంగతులు ఈరోజు మనము తెలుసుకుందాం ప్రభువా. ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, ఇక్కడ ఏం దేవుని వాక్యం చెబుతుందంటే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములలో అబ్రహాము ఎండవేళ గుడారము
యెహోవా అతనికి కనబడెను. దేవుడు అబ్రహాముకు కనబడ్డాడండి. ఎక్కడున్నప్పుడు సింధూర వనములు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై అతడితో మాట్లాడటం ఇక్కడ చూస్తున్నాం. పిల్లరా, దేవుడు మాట్లాడేవాడు, చూచేవాడు, కనబడేవాడు. మాట్లాడే దేవుడే దేవుడు. హల్లెలూయా. మాట్లాడే దేవుడే దేవుడండి. దేవుడు అనేవాడు మాట్లాడేవాడు. మూగవాడు కాదు, చెవిటివాడు కాదు, కొంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, నడ్డివాడు కాదు. దేవుడు మాట్లాడేవాడు. ఆయన మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుడు. ఏదేను అన్నములో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఏదేను అన్నములో ఆదాము చెడగా ఆ దేవుడే పిలచే. ఆదాము ఏదైనా తోటలో చెడిపోయినప్పుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు. ప్రభువా, నేను దిగంబరినై ఉన్నాను ప్రభువా, ఇదిగో ఇక్కడ దాపెట్టుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులరా. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. దేవుని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు ఆదాం? దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు. ఏమినంట? నీ స్వరం విన్నప్పుడు అంట. నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనక భయపడి దాపుకొంటిని. స్వరం విన్నాడు, దేవుని స్వరం. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు నిన్ను స్వరము ద్వారా మాట్లాడతాడు. దేవుడు నిన్ను స్వరము ద్వారా మాట్లాడతాడు. మనము సేవించుచున్న దేవుడు మూగవాడు కాదు, నోరు లేనివాడు కాదు, చెవిటివాడు కాదు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతో మాట్లాడగలిగిన దేవుడు. నీవు ఆశ కలిగి దేవానికి నిజమైన దేవుడు అయితే ఇదిగో నాతో మాట్లాడు అడగాలి ప్రియులారా. అలాగనే ప్రార్థన చేయాలి. మాకు దేవుడు బయలుపరిచాడు. నీకు నమ్మకం కావాలంటే దేవుడు అడగల. ప్రభువా, నీవు మాట్లాడే దేవుడు అంట కదా. ఆదాముతో మాట్లాడింది దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇదిగో నాతో మాట్లాడమని ప్రార్థన చేయాలి. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనము. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూను నడకగా, అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావాలి వాడనా. ఇదిగో కయ్యూనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నా అంటే, అయ్యా కయ్యూను, ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా? నా తమ్ముడు ఎక్కడున్నాను అడుగుతావే నన్ను? నీకు తెలీదా? మనల్ని అడిగితే మనం ఇట్లా సమాధానం, నీకు తెలియదా? నీకు తెలియకుండా నేను అడుగుతున్నావా? నీకు అన్ని తెలిసి అడుగుతున్నావులే అని అంటావు. కయ్యూను కూడా అలాగే మాట్లాడుతున్నాడు దాదాపుగా. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయ్యూను అడగగా, కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు కయ్యూనుతో మాట్లాడాడు. అలాగే ఆదికాండము 6వ అధ్యాయము 13.
ఆదముతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, కయ్యనుతో మాట్లాడాడు. ఇదిగో 6:13 ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి. దేవుడు నోహుతో, దేవుడంట నోహుతో మాట్లాడుతున్నట్ట. సమస్త శరీరంలో మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తున్నాను. నోహు, ఇదిగో ప్రజలందరూ నాకు విరోధంగా పాపము చేస్తూ ఉన్నారు, వారిని ఈ భూమితో సహా నాశనము చేయబోతున్నాను దేవుడు మాట్లాడాడండి. నోహుతో మాట్లాడిన దేవుడు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవించవలసిన వారు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఆ నీనేవే పట్టణస్థుల మీదకి వచ్చేసింది. నోహు, ఇదిగో ఈ సమస్త శరీర మూలంగా భూమి బలాత్కారముతో నిందంట. సమస్త శరీరముతో భూమి అంతా బలాత్కారంతో నిండిందంట. భూమి అంతా పాపంతో నిండిందంట. భూమి అంతా అన్యాయంతో నిండి ఉందంట. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితులు. ఆ దినాల్లో, నోహు దినాల్లో ఉండినట్లుగానే ఇప్పుడు కూడా దేవునికి అవిధేయులుగా, దేవునికి వ్యతిరేకంగా ఈరోజు బ్రతుకుతున్నారు. నోహుతో మాట్లాడాడు. అలాగే చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం చూడండి.